అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అన్న మీరంతా ఇంత కలిసికట్టుగా ఉన్నారు కదా, ఈ కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి గురించి మీ అభిప్రాయం ఏంటన్నా? పిల్లల అభిప్రాయం మా అభిప్రాయం అంతే ఏముంటుంది దాంట్లో. కులాంతర అసలు మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు క్యాస్ట్ అనేది స్కూల్లో పెట్టడమే ఆ రోజు ప్రభుత్వం చేసిన పెద్ద పొరపాటు, గవర్నమెంట్ చేసిండేది. స్వాతంత్రం వచ్చినప్పుడే క్యాస్ట్ అనే ఒక కాలం స్కూల్లో చేర్చేటప్పుడు లేకపోయి ఉండింటే ఈరోజు వ్యవస్థ ఇంత అధ్వానంగా ఉండేది కాదు. ప్రతి వాళ్ళు కులం 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 అనేది లేకుండా మేము ఇండియన్ అని చెప్పే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు పరిస్థితి ఎట్లా తెచ్చినారు, ఒక పక్క గవర్నమెంటే, మా మొదటినే గవర్నమెంటే దీన్ని పెట్టి పోషించింది అనేది మనం తెలుసుకుంటున్నాం అంతే. కాబట్టి ఎవరి అభిప్రాయం, పిల్లోళ్ళ అభిప్రాయం, ఇష్టపడిన వాళ్ళు చేసుకున్న దాంట్లో తప్పు లేదు. ఏ కులమైనా ఒకటే, గౌరవమైన కుటుంబం అయితే చాలు, అంతకు మించింది ఏమీ లేదు. చాలా చక్కగా చెప్పినట్టు. అంటే రెడ్డి గారిలలో చాలా కష్టం కదా ఇవన్నీ కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు అన్నీ కూడా, వాటన్నిటికి కూడా దూరంగా ఉంటారు మీరు? కులం అనేది మనం పెట్టుకుందా, ముందు పుట్టుతోనే కులం అని వచ్చిందా చెప్పండి? వాళ్ళు చేసే వృత్తి బట్టి కులాలుగా విభజించబడినాయి. ఆ వృత్తినే కులం అని కులం అంటున్నారు. పొలిటికల్ మైలేజ్ కోసం మన స్వార్థం మేము సంపాదించుకోవడానికి కులాలు అనే దాన్ని డివిజన్ చేసి ఈరోజు భారతదేశాన్ని ఈ దుస్థితిలో పెట్టారని డైరెక్ట్గా నేను మల్లారెడ్డి రెడ్డి గారు ఫైనల్గా చెప్పండి, ఈ ప్రాంతము తీసుకుంటే చాలా కరువుకు నిలయంగా అనుకోవచ్చు. అంటే ఇక్కడ తుంగభద్ర ఇక్కడికి నీళ్ళు మొత్తం ఫ్లోరైడ్ ఏరియా, ఇదంతా కూడా ఫ్లోరైడ్ వాటర్, ఇదంతా కూడా నీటి సమస్య, తాగునీటి సమస్య, సాగునీటి సమస్యకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు. వలస ప్రాంతాలు కూడా ఎక్కువ, ఈ ప్రాంతాల్లో కోసి ఇదంతా తీసుకుంటే ఎక్కువ వలసలు కూడా ఎక్కువ వెళ్ళిపోతుంది. ఈ ప్రాంతంలో ఎలా రాణిస్తున్నారు గతం నుంచి మీరు ఇక్కడ అసలు ఇలాంటి ప్రాంతంలో అసలుకి? అంటే ఇవన్నీ వలసలు పోకూడదన్న ఆలోచనతోనే లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకురావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి చెప్పి 5 లిఫ్ట్ ఇరిగేషన్స్ అయినా కూడా ఒకటి నేర్చుకున్నారు ప్రజలు కూడా. అక్కడ పోతే కూలీలు ఎక్కువ, ఒకరికి ఫ్యామిలీకి 1500 ఇస్తారు. ఇక్కడ మనకి అంత వాళ్ళు చేసే పనికి అక్కడ ఇంకా ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళకి 1500 వస్తుంది. వాళ్ళు ఖర్చు అయితే 500 అయితే 1000 రూపాయలు మిగిలిపోతుంది అక్కడ. ఇక్కడ ఊర్లో ఉండి మనం 500 ఇచ్చినా మిగులుతాన ఆలోచన లేదు ఇప్పుడు జనాల్లో. ఎక్కువ వలసలు పోవడం అలవాటు నేర్చుకున్నారు, వలసలు పోతున్నారు. పోకూడదన్న ఆలోచనతోనే లిఫ్ట్ ఇరిగేషను, డ్రింకింగ్ వాటర్ కోసం ఎక్కువగా నేను ప్రయత్నం చేసింది అదే జగన్మోహన్ రెడ్డి గారితో. నాకు నువ్వు మంత్రి ఇచ్చినా ఇకపోయినా బాధ లేదు, కానీ నా నియోజకవర్గం అనేది అభివృద్ధి కావాలన్న ఆలోచనతో అడగడంతో తక్షణమే 5 లిఫ్ట్ ఇరిగేషన్లు ఇవ్వడం జరిగింది. అవి కూడా పని మొదలవుతున్నాయి. మా గవర్నమెంట్లో ఓపెన్ చేయాల్సింది నెక్స్ట్ ఈ గవర్నమెంట్లో జరుగుతుందేమో అన్న ఆలోచన, అదొక బాధ నాకు. ఎందుకంటే ఫ్లోరైడ్ విలేజ్ కూడా దండిగా ఉన్నాయి నా కాన్స్టిట్యున్సీలో, పెద్దగడబూరు అవి. దానికి కూడా కొంత వరకు ఈ ఫిల్టర్ వాటర్ అవి పెట్టడం జరిగింది. అది కూడా ఇంకా అడిగినాను, ఎస్ఎస్ ట్యాంక్స్ కావాలి సార్ నా నియోజకంలో అంటే తప్పకుండా ఇస్తా అన్నాడు. ఇంక అనుకోకుండా ప్రభుత్వం పోయింది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందన్న ఆలోచన, ప్రజల నమ్మకం మేము చూసి గ్యారెంటీ అనుకుంటున్నాం. వస్తే తప్పకుండా నా నియోజకవర్గంలో ముందు నేను ఒకటే అడిగేది జగన్మోహన్ రెడ్డి గారిని, నా నాయకులు కార్యకర్తలు బాగుండాల. ఇంతవరకు మేమేం చేయలే ఆయనకి, ప్రజలకి ఏం చేయలేం మనం. ఆయన ఏదో ఆయన పథకాలు ఇవ్వడం జరిగింది, కొంతవరకు అది హ్యాపీగా ఉండాలి. అంటే అన్ని పార్టీలకు రావడం జరిగింది. ఒక వైఎస్ఆర్ అని ఏం దాన్ని ముద్రేసి ఇలే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అందరూ హ్యాపీగానే ఉన్నారు. కానీ ఓటు వేసే రోజు చంద్రబాబు నాయుడు ఎక్కువ చెప్పిన పథకాలు చూసి పాపం కొంచెం మోసపోయారు జనాలు. కానీ నెక్స్ట్ అలా మోసపోరు, తప్పకుండా వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఇస్తారన్న నమ్మకం మాలో ఉంది. తప్పకుండా నా అన్న కొడుకైతే, నా కుమారుడైతే ఒకటి అడిగాను నాకు, మా పెద్ద ఆయన, అన్న నీవు ముందు అభివృద్ధి చేయాలి, మాకి ఈ కాన్స్టిట్యుయెన్సీ వెనకబడింది ప్రాంతము, నువ్వేం చేస్తావో ఏం చేయించుకొస్తావో మాకు సంబంధం లేదు, నువ్వు జగన్మోహన్ రెడ్డితో కొట్లాడు కానీ అభివృద్ధి చేయాలి ఈ ప్రాంతాన్ని అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అధికారం వస్తే తప్పకుండా నేను చేస్తానని ఆలోచన నాలో ఉంది. వలసలు పోవడం కూడా తగ్గిస్తాను డెఫినెట్గా. నాన్నగారికి మొదటి నుంచి తీసుకుంటే రాజకీయంగా ఆయనకి ఇంట్రెస్ట్ లేదు, అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. ఫ్యాక్షన్ ఏం లేదు, ఎవరితో ఫ్యాక్షన్ లేదు, ఏం లేదు, చాలా సౌమ్యంగా ఉండే కుటుంబము. కానీ అప్పట్లో నాన్న అసెంబ్లీకి డబుల్ బ్యారెల్ గన్ తీసుకెళ్లాడు అనేది ఒక పెద్ద సంచలనం లేగింది కదా అసలు. మొత్తము రాష్ట్రం అంతా కూడా అలజడి వచ్చింది కదా, భీమారెడ్డి గారు డబుల్ బ్యారెల్ గన్తో అసెంబ్లీకి వెళ్ళారనేసి. అసెంబ్లీకే వెళ్ళలేదు ఆయన. అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు గన్ పెట్టుకొని వెళ్ళారంట కదా, బండిలో ఉంటుంది మామూలుగా. అప్పుడు ఎప్పుడో ఏదో మా నాన్నగా ఏదో హ్యాపీగా ఉండేవాడు కదా, తెచ్చుకున్నారు. అప్పుడు హ్యాపీగా ఉండేవాడు అంటే గన్ ఎందుకు అప్పుడు?
లైసెన్స్డ్ వెపన్ కాబట్టి వెహికల్లో ఉంటుంది ఎప్పుడు జనరల్, అంతే కదా. అంటే ఎలాంటి థ్రెట్ అదొక రాజరికం అంతే. ఆ, వెపన్ ఉంది అంటే ఒక రాజరికం, పెద్ద ఆ రోజు ఆ గౌరవం అది, ఇంట్లో వెపన్ ఉంది అని, అంతే తప్ప ఆ, దానికి ఏం ఫ్రాక్షన్ ఉంది లేదని కాదు. మొదట్లో మా విలేజ్లో కూడా కొద్దిగా రాయల వాళ్ళకి మా తాతోళ్ళకి కొంచెం గలాట్లు ఉన్నాయి. అప్పుడు పరిస్థితుల్లో లైసెన్స్ తెచ్చుకోవడం, అయినా వాళ్ళుగా ఎవరిని ఇది చేసిందిలా, మేము ఎవరిని చేసిందిలా, మళ్ళీ రాజీ కావడం జరిగింది. అప్పటి నుంచి బాగానే ఉన్నారు. మొదటి స్నేహితులే. వేమన్న గారి తండ్రి మా తాతగారు మంచి స్నేహితులు. కొన్ని సందర్భాల్లో కొంచెం విడిపోవడం జరిగింది. విడిపోయినప్పుడు మళ్ళీ దాని పర్యవసానం అప్పుడు వెపన్ కూడా లైసెన్స్డ్ వెపన్ అది తీసుకోవడం జరిగింది. దాన్ని మళ్ళా ఈయన వేరే స్వాముల ద్వారా, అల్లి సాబ్ ద్వారా, వాళ్ళు ఇప్పుడు ఇది ఉంది కదా ఇక్కడ, అల్లి సాబులు గుడికల్లు స్వాములు అప్పుడు ఎక్కువ వచ్చారు ఆ ప్రాంతానికి. వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడ లాస్ట్లో మా విలేజ్లో లాస్ట్లో ఒక మఠం ఉంది, అక్కడ ఇద్దరు రాజీ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఏం గలాటలు లేవు, ఫ్రాక్షన్స్ లేవు, ఎప్పుడు ఎవరు చంపుకునేది లేదు, చంపబడింది లేదు. జరిగి ఆ పనిలో తెచ్చుకున్నారు కాబట్టి ఇంకా గౌరవంగా అట్లే కంటిన్యూ ఉంటే ఎప్పుడు వెపన్ వెహికల్లో ఉండేది అంతే. మీ కుటుంబాన్ని బాగా బాధించిన సంఘటన ఏదన్నా? మా నాన్నగారు ఇంటే అంత చిన్న వయసులో పోవడమే మా అందరి బాధాకరమైన విషయము. రాజశేఖర రెడ్డి అన్న గారు మళ్ళా ఆ షార్ట్ పీరియడ్లో అనుకోకుండా పోవడం అదొకటి. బాగా ఆనందాన్ని తెచ్చిన అంశం ఏది మీ కుటుంబంలో, ఆ సందర్భం ఏది? ఆనందంగా ఉంటే మా అందరు అన్నదమ్ములు ఇంతమంది ఒకేసారి కావడం, మా అమ్మ ఆనందంగా ఉన్నదనే మా ఆనందం. ఓకే, వచ్చిన కోడళ్ళైనా ఇంకోరైనా ఒకరినొకరు అర్థం చేసుకుని అంత కలిసిమెలిసి ఉన్నారనేది ఒక ఆనందం. ఓకే. పిల్లలు కూడా దానికి తగినట్లు మాకున్న స్థాయిలోనే వాళ్ళ కోరికలు ఉన్నాయి కాబట్టి అది ఒక ఆనందం. ఎవరు ఇబ్బంది పెట్టుకోకుండా మా స్థాయిని మించి మా కోరికలు ఎవరు కోరడంలే, ఉన్న దాంట్లోనే సంతృప్తిగా అందరూ ఉన్నారు. అదే అంతకు మించిన ఆనందం ఏముంటుంది చెప్పండి. ఇంత లేక మామూలుగా ఎన్నో ఎవరు అప్పుడు ట్యాబ్లెట్ ఇవి వస్తుండే చాక్లెట్స్, న్యూట్రిషనా న్యూట్రిన్, వాళ్ళు ఏదో జెడ్పీటీసీకో ఎంపీటీసీ పెట్టే ఓడిపోయారు ఎక్కడ మన చిత్తూరు జిల్లాలో. మరి మాదంత స్థాయి కాదు కదా. ఓకే. అయినా ఇంతమంది మీద ప్రజల అఫెక్షన్ మా మీద చూపిస్తున్నట్టే అది ఒక ఆనందం. మీరు చెప్పండి, నా జీవితంలో ఎన్నో చూశారు, మీ తమ్ముళ్ళని ఎమ్మెల్యేలుగా చూశారు, ఎమ్మెల్సీగా చూస్తున్నారు, ఓకేనా? ఇంకా భవిష్యత్తులో ఏమి కావాలనుకుంటున్నారు మీరు? మీ కోరిక ఏంటి అసలు? ఏం లేదు, మరి నెక్స్ట్ మా తమ్ముడు మరి నలుగురిలో ఎమ్మెల్యేలు అయితే హ్యాపీ. నలుగురు ఎమ్మెల్యేలుగా ఇద్దరికి అవకాశం ఉంది, ఊరకుండా అవకాశం లేదు కదా. టైం చెప్పలేము కదా, అంతేనా? నలుగురిని మళ్ళీ ఎమ్మెల్యేగా చూడాలని ఉంది. మన లక్ష్యం గొప్పదైతే మన ఆశయం కూడా ఈజీగా నెరవేరుతుంది అంటారు కదా. ఒక చక్కటి కుటుంబము, ఒక చక్కటి కాఫీ లాంటిది అంటారు. అట్లా మీ చక్కటి కుటుంబము ఎప్పటికీ ఇలాగే ఉండాలి. మీ తర్వాత మీ పిల్లలు అలాగే కలిసిమెలిసి ఉన్నారు, వారి తర్వాత మీ మనవాళ్ళు మనవరాలు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నా. ఫైనల్గా ధరణి ఏమో చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు, మా తాతగారిని చూడలేదని ఒక బాధ, రాజశేఖర రెడ్డి గారు పోయినారని ఒక బాధ, మా పెద్దనాన్న గారు జయరాం రెడ్డి గారు లేరని కూడా బాధ, మా ఆంటీ గారు కూడా లేరని ఒక బాధ. మీ కుటుంబంలో ఓకే. ఒకసారి అమ్మ గురించి చెప్పండి. మీ అమ్మ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు అసలుకి? అమ్మ ప్రేమ అంటే వీళ్ళందరూ అంటే నా మీద ఎక్కువ ఉండేది. చిన్నోడు వీడు ఎట్లా ఇదవుతాడో ఏమో అని ఆలోచన చేసే తత్వం మా అమ్మది. వీడు స్వాంపం ఏమవుతాడో ఏమేమవుతాడు అనుకుంది. కానీ ఆ తర్వాత అనేది నేను ఏదో అని అవుతావు అనుకోండి, కానీ నువ్వు మంచి తెలివైనోడు, మంచి ఇదైనావు, నాకు చాలా సంతోషం అని పడేది. అందరికంటే నా మీద ఎక్కువ ప్రేమ ఉండేది. వీళ్ళ మీద ప్రేమ ఉంది లేదని కాదు, నేను చిన్నోడని కొంచెం ఎక్కువ ప్రేమ అమ్మ చూపించాను. గురించి మీరేం చెప్తారు? అమ్మ గురించి అంటే చెప్తే కదా, ఆమె లేని లోటు నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఆమె తలుచుకుంటేనే ఒకరు మాకు ఇదవుతుంది. ఎందుకంటే అమ్మ మా కోసం, మా నాన్న చనిపోయిన తర్వాత మా కోసం ఎంతో కష్టపడింది మా అమ్మ. మమ్మల్ని 5 మందిని ఒక దీని మీద తీసుకురావడము, 5 మందిని మా కోడళ్ళని కూడా పెట్టుకొని మొత్తం 6 మంది అనుకో. 6 మంది అప్పట్లో మా అన్న కూడా ఉండేవాడు జయరాం రెడ్డి. 6 మందిని మా ఒక దీంట్లో తీసుకురావాలంటే ఒక తల్లిగా మా అమ్మనే చూసాం మేము. మా తల్లి ఎంతో కష్టపడింది మా కోసం. ఎంత ఆస్తి ఉన్నా ఆమె అన్ని రకాలుగా ముందుకు పోయి ఇంతమందిని కంట్రోల్ పెట్టుకోవాలంటే ఎవరితో కాదు. ఖచ్చితంగా భర్తను కోల్పోయి ఇంతమంది పిల్లల్ని కంట్రోల్ పెట్టుకోవాలంటే చిన్న మాట కాదు అది. ఆ తల్లి మా రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు, వాళ్ళ తల్లిదండ్రులు చేసే పుణ్యము ఆమెకు ఉండేదేమో. తప్పకుండా అందరినీ మా కుటుంబంలో కూడా మా చిన్నమ్మ వాళ్ళు కూడా అలాగే చూసుకునేది ఆయమ్మ. మా అమ్మ అనే వ్యక్తి వాళ్ళ చెల్లెళ్ళంటే కూడా ప్రేమే. వాళ్ళు కూడా ఎప్పుడు మాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే ఉన్నారు.
మా చిన్నమ్మోళ్ళు అనేది మాకు ముందు నుంచి మాకు సన్నప్పటి నుంచి వాళ్ళతోనే పెరిగినాము, వాళ్ళతోనే మేము ఉన్నాము కూడా. ఓకే. శివరామరెడ్డి అన్న మీరు చెప్పండి అమ్మ గురించి. ఏది వచ్చినా కూడా అంతే ప్రేమగా ఆప్యాయత ఉండేది, చెడు చేసి అంతే తిట్లు తిట్టేది. ఎప్పుడైనా తిట్లు తినారా అమ్మతో బాగా మీరు? పెళ్ళిళ్ళు అయ్యి మనవరాళ్ళు వచ్చినా అంతా వచ్చినా కూడా తిట్టాలనుకున్నప్పుడు విపరీతంగా తిట్టేది అందరినీ. ఎప్పుడైనా మిమ్మల్ని బాగా తిట్టిన రోజు గుర్తుందా? చాలాసార్లు తిట్టింది, ఒక రోజు అయితే కదా. చాలాసార్లు తిట్టింది. ఎవరిని వీళ్ళు వాళ్ళు అనుకోకుండా ఎవరు ఏం తిట్టినా కూడా మా అమ్మకి ఏం ఎదురు చెప్పింది లేదు. మా అమ్మ వల్లే మేము ఈరోజు ఇంత ఉన్నత స్థాయికి ఎదిగినాం అనేది వాస్తవం. సాయన మా అమ్మ గురించి అడిగినావు, మా అవ్వల గురించి అడిగినావు. అవ్వలకి ఆడాడుతారా? అమ్మ గురించి స్టోరీ మాది తాతలుగా ఆటి నుంచి రావాలా. మా అవ్వడ లేకపోతే కూడా మేము లేము. ఓకే. ఉండే వాస్తవం మా అవ్వడు ఫస్ట్. మా నాయన అవ్వ ఉండింది లక్ష్మమ్మని, ఆయమ్మ బాగా సంపాదించి పెడతా ఉండే. తర్వాత హనుమంతమ్మని ల్యాండ్స్ అన్ని చూసుకుంటుండే. ఆయమ్మ నుంచి ఓ స్థాయిలో సరే వారి గురించి ఇంతమందిని భర్తని కోల్పోయి 6 మంది పిల్లల్ని పెంచి పెద్ద చేసి పెళ్లిళ్ళు చేసి స్థాయికి వచ్చినారు కదా, అమ్మ గురించి ఒక మాట చెప్పండి. స్థాయికి వచ్చినా కూడా ఆ స్థాయికి వచ్చేదానికి వాళ్ళే కారణం అంటాను. అమ్మ గురించి చెప్పు. మీ అమ్మ కూడా వాళ్ళని చూసింది కదా. ఇప్పుడు భర్త లేని వాళ్ళిద్దరిని చూసింది. తర్వాత ఎట్లా ఈ కుటుంబాన్ని పోషించాలని చెప్పేసి నేర్చుకుంది వాళ్ళ ద్వారా. ఆ రకంగానే ఈరోజు ఇంతమందిని ఒక స్థాయిలో అంటే ఒక స్టాండ్ నిలబెట్టింది అందరినీ. 6 మందిని ఒక దీంట్లో నిలబెట్టేసి అమ్మగారు ఒక కంట్రోల్లో పెట్టింది అమ్మ. అమ్మ చెప్పింది మాత్రం ఎవరు వ్యతిరేకిస్తుండలే మనం. వెంకటరామరెడ్డి ఈరోజు మేమంతా ఈ రకంగా కలిసి ఉన్నామంటే దానికి ప్రత్యక్షంగా ఆమె ఒక శక్తిగా ఉండి మమ్మల్ని అందరినీ ఒకే బాటలో నడిపి ఇట్లుండాలని మమ్మల్ని అందరినీ గైడ్ చేసి మాకు ఒక తల్లిగానే కాదు, ఒక గైడ్గా, ఒక టీచర్గా అన్నీ కూడా ఆమె తానై మేము చిన్నగా ఉన్నప్పుడు మమ్మల్ని అందరినీ కూడా ఏకతాటి పైన నడిపించిన ఆ శక్తి నిజంగా మహాశక్తి. మా కుటుంబానికి మా అమ్మ నాన్న తర్వాతే అందరూ ఎవరైనా కూడా వాళ్ళ ఆశీర్వాదము, పెద్దల ఆశీర్వాదము ప్లస్ మా తల్లిదండ్రుల ఆశీర్వాదం వల్లనే ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామని మేము అనుకుంటే, వాళ్ళు నేర్పిన అంటే పాఠాలు అనుకోండి, వాళ్ళు వేసిన బాట అనుకుంటే ఆ బాటలో నడిచి మేము ముందుకు పోతా ఉన్నాం. ఆమె అంటే నాకు అంటే చెప్పలేని వరల్డ్లో ఆమె పోవడమే మాకు ఒక లోటు. ఆమె అంటే ఇప్పటికీ ఎప్పటికీ ఆమె గురించి ఎప్పుడైనా ఆలోచన చేస్తేనే ఈ రోజుకి కొంత చాలా బాధ అనిపిస్తుంది. చాలా. సీతారామరెడ్డి అన్న అమ్మ గురించి ఒక్క మాట చెప్పండి. అమ్మ అంటే నాకు ఎక్కువ ప్రీతి ఉండేది. మా అమ్మగారే ఎప్పుడు దాన్ని ఏదైనా కానీ నాకు చెప్పేది అనమాట. ఇట్లా పోరా, ఇట్లా పో, ఊరికే అవి వేరే ఆలోచన చేయొద్దు, నువ్వు అంతా కలిసి కట్టుకు పోవాలి, మీరు అంత అన్నదమ్ములు బాగుండండి అని. మా అమ్మ అంటే నాకు ఎంతో ఇష్టము. ఇప్పుడు ఆమె లేనిది ఆమె అనుకుంటే బాధగా ఉంది. ఒక మంచి కుటుంబము, ఒక పెద్ద కుటుంబము, ఒక ఉమ్మడి కుటుంబాన్ని ఇప్పుడు ఎందుకంటే ఈ సమాజంలో ఉమ్మడి కుటుంబాలను విచ్ఛిన్నం అయిపోతున్నాయి అన్నమాట. ఇక్కడ కనిపించడం లేదు. ఇంత వయసు వచ్చినా కూడా ఇంత ఎలాంటి అరమరికలు లేకోకుండా ఒక కుటుంబము, ఒక చక్కటి కుటుంబం ఇలా కలిసిమెలిసి ఉంది కాబట్టి ఎంతోమందికి కనువిప్పు కలగాలి అనే ఒక ఉద్దేశంతో మీ దగ్గరకు వచ్చాను. ఖచ్చితంగా ఇంత ఒక మంచి కుటుంబాన్ని నేను అందరికీ చూపించినందుకు కూడా నేను చాలా సంతోషిస్తానన్నా. మీ కుటుంబం ఇలాగే ఉండాలి, మీ తర్వాత మీ కొడుకులు వాళ్ళ పిల్లలు కూడా ఇలాగే కలిసి ఉండాలని కోరుకుంటానన్నా. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న అందరికీ. మీకు కూడా యూటీవీ వారికి ఇంతమంది మా కుటుంబాన్ని ఒక వేదిక మీదకి తీసుకుని వచ్చి ఈరోజు సంక్రాంతి నిన్ననే అయిపోయింది సంబరాలు, కానీ మా కుటుంబానికి మరో సంబరాన్ని అందించిన మీ యూటీవీ వారికి ప్రత్యేకంగా మా కుటుంబం తరపున, కుటుంబ సభ్యుల తరపున, ప్రతి ఒక్కరి తరపున మీకు పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ